హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే టైప్స్ ఆఫ్ హ్యాకింగ్. ఇంట్రడక్షన్ మీరు కానీ చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉండిద్ది, వెళ్ళి ఇంట్రడక్షన్ వీడియో చూడండి. హ్యాకింగ్ యొక్క ఇంట్రడక్షన్ మొత్తం ఆ వీడియోలో చెప్పాను. నెక్స్ట్ వచ్చేసరికి టైప్స్ ఆఫ్ హ్యాకర్స్ గురించి. టైప్స్ ఆఫ్ హ్యాకర్ అన్న టైప్స్ ఆఫ్ హ్యాకింగ్ అన్న ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇదే రాయొచ్చండి. దీంట్లో టైప్స్ వచ్చేసరికి 6 టైప్స్ ఉంటాయి. ఆ 6 టైప్స్ ఏంటంటే వైట్ హ్యాట్, రెడ్ హ్యాట్, బ్లాక్ హ్యాట్, బ్లూ హ్యాట్, గ్రీన్ హ్యాట్, రెడ్ హ్యాట్. ఈ 6 టైప్స్ ఆఫ్ హ్యాకర్స్ అనే వాళ్ళు ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాకింగ్ అనగానే అందరికి ఫస్ట్ వచ్చే థాట్ వచ్చేసరికి అది ఒక నెగిటివిటీగా ఉండిద్ది. అంటే హ్యాకర్ అనే వాళ్ళు హ్యాక్ చేసి వాళ్ళ మనీని తీసుకుంటారనో, లేకపోతే వాళ్ళ డేటా మొత్తం యాక్సెస్ చేసుకుంటారనో అందరి యొక్క ఆలోచన. హ్యాకర్ అనే పదం వినగానే ఇదే ఆలోచన వచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, హ్యాకర్ అనగానే అందరూ బ్యాడ్ హ్యాకర్స్ మాత్రమే ఉండారండి. ఆల్ టైప్స్ ఆఫ్ హ్యాకర్స్ అనేవాళ్ళు ఇంక్లూడ్ అయి ఉంటారు. మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. ఈ హ్యాకర్ ప్రాసెస్ మొత్తం ఎలా ఉండిద్ది అనేది ఇంట్రడక్షన్ లో ఉండిద్ది. ప్రతి ఒక్క హ్యాకర్ యొక్క ఐడెంటిటీ ఏంటి, వాళ్ళు దేనికి యూజ్ అవుతారు, ఎలా వర్క్ చేస్తారు అనేది ఈ వీడియోలో చూద్దాం. నెక్స్ట్ ఈ వీడియోస్ కానీ మీకు యూజ్ అవుతున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మీకు ఏమన్నా ఇంకా డౌట్స్ ఉన్నట్లయినా, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏదన్నా కావాలన్నా, కొత్త కంటెంట్ కావాలన్నా ప్లీజ్ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ వీడియోస్ని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం. ఫస్ట్ టైప్ వచ్చేసరికి వైట్ హ్యాట్ హ్యాకర్. వైట్ హ్యాట్ హ్యాకర్ అంటే ఏంటంటే, ఒక ఆర్గనైజేషన్ యొక్క డేటా కానీ ఏ డేటా అయినా సరే మనం లీగల్గా విత్ పర్మిషన్స్ ఆథరైజ్డ్ వేలో డేటాని యాక్సెస్ చేసుకునేదాన్ని వైట్ హ్యాట్ హ్యాకర్ అని పిలుస్తాం. అంటే లైక్ ఎలా అంటే దీన్ని కంప్యూటర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ అనొచ్చు, లేదా ఎథికల్ హ్యాకర్ అని కూడా అనొచ్చు. అంటే వైట్ హ్యాట్ హ్యాకర్ కి ఇంకొక నేమ్స్ కంప్యూటర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ లేదా ఎథికల్ హ్యాకర్ అని కూడా అనొచ్చు. వైట్ హ్యాట్ హ్యాకర్ అనే వాళ్ళు డేటాని లీగల్ వేలో ఎథికల్ గా డేటాని యాక్సెస్ చేసుకుంటారు. వీళ్ళనే వైట్ హ్యాట్ హ్యాకర్ అని పిలుస్తారు. నెక్స్ట్ వీళ్ళ యొక్క స్ట్రెంగ్త్ ఏంటంటే, వీళ్ళు చేసే ప్రతి వర్క్ బ్లాక్ హ్యాట్ హ్యాకర్ అని వాళ్ళు కూడా చేస్తారు. వీళ్ళు వైట్ హ్యాట్ హ్యాకర్, బ్లాక్ హ్యాకర్ వీళ్ళిద్దరూ యూజ్ చేసే టెక్నిక్స్ అనేవి సేమ్ గా ఉంటాయి. బట్ డిఫరెన్స్ ఏంటి అంటే, బ్లాక్ హ్యాట్ హ్యాకర్ అనేవాడు డేటాని అనాథరైజ్డ్ వేలో యాక్సెస్ చేసుకుంటాడు. వైట్ హ్యాట్ హ్యాకర్ అనేవాడు ఆథరైజ్డ్ లో డేటాని యాక్సెస్ చేసుకుంటారు. వైట్ హ్యాట్ హ్యాకర్ ఒక కంపెనీ యొక్క సెక్యూరిటీ పర్పస్ కోసం హ్యాక్ చేస్తారు. బట్ బ్లాక్ హ్యాకర్ వచ్చేసరికి వాళ్ళ డేటాని యాక్సెస్ చేసుకొని వాళ్ళ డేటా మొత్తం వేరే వాళ్ళు అమ్ముకోవడం కోసమో, ఎక్స్ట్రా యాక్టివిటీస్ కోసం వాళ్ళ డేటాని యాక్సెస్ అనేది చేస్తారు. వైట్ హ్యాట్ హ్యాకర్ అంటే ఇదే అండి. నెక్స్ట్ వచ్చేసరికి గ్రే హ్యాట్ హ్యాకర్. గ్రే హ్యాట్ హ్యాకర్ అంటే ఒక బ్లాక్ హ్యాట్ హ్యాకర్ గా చేయరు, నెక్స్ట్ వచ్చేసరికి వైట్ హ్యాట్ హ్యాకర్ గా చేయరు. అంటే 50% బ్లాక్ హ్యాట్ హ్యాకర్ లా చేస్తారు, 50% వైట్ హ్యాట్ హ్యాకర్ లా చేస్తారు. గ్రే హ్యాట్ హ్యాకర్ గురించి తెలుసుకోవాలనే ముందు మనం బ్లాక్ హ్యాట్ హ్యాకర్ గురించి తెలుసుకోవాలి. నేను ఆల్రెడీ మీకు ఇంట్రడక్షన్ లో చెప్పాను, నెక్స్ట్ వైట్ హ్యాట్ హ్యాకర్ లో చెప్పేటప్పుడు చెప్పాను. ఏంటంటే ఇల్లీగల్ గా డేటాని యాక్సెస్ చేసుకుంటారు, నెక్స్ట్ నాన్ ఎథికల్ గా డేటాని యాక్సెస్ చేసుకుంటారు. ఇంకా వేరే పదం ఎలా చెప్పొచ్చు అంటే, అనాథరైజ్డ్ గా డేటాని యాక్సెస్ చేసుకునే వాళ్ళని బ్లాక్ హ్యాట్ హ్యాకర్ అని పిలుస్తారు. దీనికి ఇంకొక నేమ్ ఇల్లీగల్ హ్యాకర్ అనొచ్చు, లేదా నాన్ ఎథికల్ హ్యాకర్ అని కూడా పిలవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఒక ఆర్గనైజేషన్ యొక్క డేటా అనేది వితౌట్ పర్మిషన్స్ తో, ఏ పర్మిషన్స్ లేకుండా అనాథరైజ్డ్ వేలో డేటాని యాక్సెస్ చేసుకున్నట్లయితే వాళ్ళని బ్లాక్ హ్యాట్ హ్యాకర్ అంటారు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే, సపోజ్ మీ అకౌంటే ఉండిద్ది, మీ అకౌంట్ కి ఏదన్నా లింక్ వాళ్ళు ఇది రియల్ టైమ్ లో జరిగేవండి. మీరు దీన్ని ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సపోజ్ మీ ఫోనే ఉండిద్ది, మీ ఫోన్ కి వాట్సాప్ లో ఒక లింక్ వచ్చింది. ఏంటి అంటే మీకు ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించో, లేదా ఏదైనా మీరు ఈ లింక్ కానీ క్లిక్ చేసినట్టయితే మీ అకౌంట్ కి మనీ ట్రాన్స్ఫర్ అవుతాయనో, ఇలాంటివి ఏ ఒక మెసేజెస్ కానీ మీ వాట్సాప్ కి వచ్చినట్లయితే మీరు ఏం చేస్తారు, మనీ వస్తాయి కదా అని టక్కున ఆ లింక్ ని క్లిక్ చేస్తారు. వన్స్ మీరు ఆ లింక్ ని క్లిక్ చేసినట్లయితే మీ డేటా మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతుంది. మీ డేటా అంటే ఏంటి, మీ ఫోన్ లో
సపోజ్ మీరు ఫోన్‌పే చేస్తారు. ఆ ఫోన్‌పే డీటెయిల్స్ మొత్తం వాళ్ళు యాక్సెస్ చేసుకుంటారు. మీ ఫోన్‌పే డీటెయిల్స్ మొత్తం తెలిసినట్టయితే లైక్ ఎలా అంటే మీ అకౌంట్ డీటెయిల్స్ కావచ్చు, మీ ఇమేజెస్ ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ మొత్తం మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఉన్న డేటా మొత్తం వాళ్ళ హ్యాండ్ ఓవర్‌లోకెళ్ళిపోయిద్ది. ఆ డేటాని వాళ్ళు యూజ్ చేసుకొని మీ అకౌంట్‌లో లాక్స్ ఆఫ్ అమౌంట్ ఉన్నట్లయితే వాళ్ళు ఆ అమౌంట్‌ని తీసేసుకుంటారు. అంటే మీ పర్మిషన్స్ లేకుండా మీరు ఆ లింక్ క్లిక్ చేయటం వల్ల మీ డేటా మొత్తం వాళ్ళకెళ్ళి ఆ అమౌంట్ మొత్తం వాళ్ళు తీసేసుకుంటారు. మీ పర్మిషన్ లేకుండా తీసుకున్నారు కాబట్టి వాళ్ళని బ్లాక్ హ్యాట్ హ్యాకర్ అంటారు. ఇది రియల్ టైమ్‌లో కూడా జరుగుతుంది కాబట్టి మీరేదన్నా లింక్స్ క్లిక్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఫోన్‌ని యూజ్ చేయండి. నెక్స్ట్ గ్రే హ్యాట్ హ్యాకర్ వచ్చేసరికి ఆహ్, ప్రతి ఒక్క హ్యాకర్‌కి ఒక సింబల్ ఉండిద్దండి. చూడండి బ్లాక్ హ్యాట్ హ్యాకర్ అంటే ఈ వేలో ఉంటారు. నెక్స్ట్ వైట్ హ్యాకర్ అంటే ఈ వేలో ఉంటారు. నెక్స్ట్ గ్రే హ్యాట్ హ్యాకర్ అంటే ఈ వేలో ఉండిద్ది. ఈ గ్రే హ్యాట్ హ్యాకర్ యొక్క డెఫినేషన్ ఏంటి అంటే వాళ్ళు బ్లాక్ హ్యాట్ హ్యాకర్‌గా కాదు. నెక్స్ట్ వచ్చేసరికి వైట్ హ్యాట్ హ్యాకర్‌గా కాదు. వీళ్ళు రెండిటిగా పిలవబడరు. కానీ వీళ్ళు చేసే వర్క్ ఎలా ఉండిద్ది అంటే 50% బ్లాక్ హ్యాట్ హ్యాకర్‌గా చేస్తారు. 50% వైట్ హ్యాట్ హ్యాకర్‌గా చేస్తారు. వీళ్ళు ఎప్పుడు ఎలా చేస్తారు అనేది మనం చెప్పలేము. అది వాళ్ళు చేసే వర్క్ మీద, వాళ్ళు చేసే రిక్వైర్‌మెంట్స్ మీద, వాళ్ళకి కావాల్సిన రిక్వైర్‌మెంట్స్ మీద బేస్ అయి ఉండిద్ది. 50% అటు, 50% ఇటు. అంటే 50% ఆథరైజ్డ్ వేలో చేస్తారు. 50% అనాథరైజ్డ్ వేలో చేస్తారు. వాళ్ళనే గ్రే హ్యాట్ హ్యాకర్ అని పిలుస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి ఎలా పిలుస్తారు అంటే, ఇప్పుడు సపోజ్ ఏదన్నా కంప్యూటర్‌లో ఏదన్నా లూప్ హోల్స్ ఉన్నట్లయితే, ఆ లూప్ హోల్స్‌ని పట్టుకొని ఇన్ఫర్మేషన్‌ని హ్యాక్ చేసుకోవడం. ఇలా కూడా చేయొచ్చు. ఇది ఇంట్రడక్షన్‌లో కూడా వచ్చిద్ది. ఈ పాయింట్ అనేది మనం ఇంట్రడక్షన్‌లో కూడా రాయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఈ వైట్ హ్యాట్ హ్యాకర్‌కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే, అనానిమస్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్. అనానిమస్ అనేది ఒక పర్సన్ కాదండి. అదొక టీమ్. ఆ టీమ్ ఎలా వర్క్ చేసిద్ది అనంటే, టీమ్ మొత్తం కలిసి ఆ వైట్ హ్యాట్ హ్యాకర్‌లో ఏదైతే టెక్నిక్స్ ఉంటాయో, ఆ టెక్నిక్స్‌ని యూజ్ చేసుకొని హ్యాక్ అనేది చేస్తారు. సపోజ్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇప్పుడు ప్రీవియస్‌గా ఆహ్, ఎగ్జాంపుల్ ఏంటి అంటే, సపోజ్ ఒక సెలబ్రిటీని తీసుకోండి. ఆ సెలబ్రిటీ ఏదన్నా స్పీచ్ ఇచ్చేటప్పుడు ఆహ్ ఒక నెగెటివ్ వేలో ఏదన్నా కమెంట్‌ని ఒక ఇంటర్వ్యూలో కావచ్చు, ఒక స్పీచ్ ఇచ్చేటప్పుడు కావచ్చు, ఒక నెగెటివ్ వేలో ఏదన్నా స్టేట్మెంట్‌ని పాస్ చేసినట్లయితే, ఆ స్టేట్మెంట్ రాంగ్ అని ఆ హ్యాకర్స్‌కి కానీ అనిపించినట్టయితే, వాళ్ళేం చేస్తారంటే, అదే డేటాని వాళ్ళేదైతే స్పీచ్ ఇచ్చారో, ఆ వీడియో మాత్రమే వాళ్ళ అకౌంట్స్‌ని హ్యాక్ చేసి లైక్ ఎలా అంటే, సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయి గదా! ఇన్‌స్టాగ్రామ్ కావచ్చు. ఇలా వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ యొక్క అకౌంట్స్‌ని హ్యాక్ చేసి వీళ్ళు ఏదైతే నెగెటివ్ వేలో స్టేట్మెంట్ పాస్ చేస్తారో, ఆ స్టేట్మెంట్‌ని వాళ్ళ అకౌంట్స్‌లోనే అప్‌లోడ్ చేసి ఇలా వార్నింగ్ ఇస్తారనమాట. ఇలా మీరు నెగెటివ్ వేలో స్టేట్మెంట్ అనేది పాస్ చేస్తున్నారు. మీరు స్పీచ్ ఇచ్చేటప్పుడు కావచ్చు, ఒక ఇంటర్వ్యూలో కావచ్చు, మాట్లాడేటప్పుడు ముందు వెనక ఆలోచించి మాట్లాడండి అని ఒక వార్నింగ్ టైప్‌లో ఇవ్వడానికి యూజ్ చేస్తారు. అంటే ఎయిదర్ గుడ్ వేలో చేయొచ్చు, బ్యాడ్ వేలో చేయొచ్చు. కానీ ఈ వైట్ హ్యాట్ హ్యాకర్ అనేవాళ్ళు ఈ అనానిమస్ టీమ్‌ని యూజ్ చేసుకొని మన సొసైటీకి ఏదన్నా నెగెటివ్ థాట్స్‌ని పాస్ చేస్తున్నట్లయితే వాటిని ఆపటానికి వైట్ హ్యాట్ హ్యాకర్స్ అనేవాళ్ళు యూజ్ అవుతారు. వీళ్ళనే అనానిమస్ టీమ్ అని కూడా మనం పిలవచ్చు. వైట్ హ్యాట్ హ్యాకర్ అంటే ఏంటో చూసారు. బ్లాక్ హ్యాట్ హ్యాకర్ అంటే ఏంటో చూసారు. గ్రే హ్యాట్ హ్యాకర్ అంటే ఏంటో చూసారు. నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ హ్యాట్ హ్యాకర్ అంటే ఏంటి అనంటే ఆథరైజ్డ్ వేలో సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో డేటాని యాక్సెస్ చేసే వాళ్ళని బ్లూ హ్యాట్ హ్యాకర్ అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి అంటే ఒక రివెంజ్ పర్పస్ ఎవరి మీదైనా రివెంజ్ ఉన్నట్లయితే రివెంజ్ పర్పస్ మీద మాత్రమే డేటాని హ్యాక్ చేయదలుచుకున్నారనుకోండి. వాళ్ళని కూడా బ్లూ హ్యాట్ హ్యాకర్ అంటారు. లేదా ఒక టెక్ కంపెనీస్‌లో బ్లూ హ్యాట్ హ్యాకర్‌ని హైర్ చేసుకొని ఏవన్నా ప్రొడక్ట్స్‌ని టెస్ట్ చేయటానికి కావచ్చు, సెక్యూరిటీ ఇష్యూస్ ఏవన్నా ఉన్నట్లు వాళ్ళకనిపిస్తే ఆ డేటా మొత్తాన్ని అంటే ఆ ఆర్గనైజేషన్ డేటాని ఏదన్నా లూప్ హోల్స్ ఉన్నాయా లేవా చెక్ చేయటానికి కూడా ఈ బ్లూ హ్యాట్ హ్యాకర్స్‌ని యూజ్ చేస్తారు.
సో కంప్లీట్‌గా బ్లూ హ్యాట్ హ్యాకర్ అంటే ఏంటి అనంటే, ఈ బ్లూ హ్యాట్ హ్యాకర్‌ని చూడండి ఇలా విజిబుల్ అయ్యి ఉండిద్ది. ప్రతి ఒక్క హ్యాకర్‌కి ఎలా విజిబుల్ అయిద్దో నేను ఆల్రెడీ చెప్పా అండి. ప్రతి ఒక్క హ్యాకర్ అనే విజిబిలిటీ, ఐడెంటిటీ అనేది డిఫరెంట్‌గా ఉండిద్ది. ఫస్ట్ ఈ బ్లూ హ్యాట్ హ్యాకర్ అంటే ఏంటో కూడా చూసాం. ఏంటంటే ఓన్లీ రివెంజ్ పర్పస్ కోసం యూజ్ చేసే వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ వాళ్ళ ఆర్గనైజేషన్‌లో ఏమన్నా లూప్ హోల్స్ ఉన్నాయా? లేవా? సెక్యూరిటీ పర్పస్ కోసం వీళ్ళని హైడ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి రెడ్ హ్యాట్ హ్యాకర్స్. రెడ్ హ్యాట్ హ్యాకర్స్ యొక్క మెయిన్ ప్రైమరీ థీమ్ అంటే ప్రైమరీ గోల్ వచ్చేసరికి ఏంటి అంటే బ్లాక్ హ్యాట్ హ్యాకర్ ఉన్నారు కదా! వాళ్ళు ఏదైతే క్రైమ్స్ చేస్తారో మనము బ్లాక్ హ్యాట్ హ్యాకర్ ని కంప్లీట్ గా వీళ్ళు క్రైమ్స్ కే యూజ్ చేస్తారు అనే దాన్ని చెప్పొచ్చు. సో ఈ క్రైమ్స్ కి యూజ్ చేసే ఈ బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ ని కంప్లీట్ గా వాళ్ళని బ్లాక్ చేయటానికి ట్రై చేస్తారు ఈ రెడ్ హ్యాట్ హ్యాకర్స్ అనేవాళ్ళు. దీన్నే రెడ్ హ్యాట్ హ్యాకర్ అని కూడా పిలుస్తారు. లైక్ ఎలా అంటే బ్లాక్ హ్యాట్ హ్యాకర్ అనేవాళ్ళు వాళ్ళు హ్యాకింగ్ చేసేటప్పుడు వాళ్ళ సిస్టమ్స్ ని యూజ్ చేసి హ్యాక్ చేస్తారు కదా! వాళ్ళకంటూ టెక్నిక్స్ అన్నీ తెలుసు కాబట్టి వాళ్ళ సిస్టమ్స్ ని పెద్ద సెక్యూరిటీలో పెట్టుకోవాలని వాళ్ళు అనుకోరు. ఎప్పుడైతే వాళ్ళు ఆ సెక్యూరిటీ లేకుండా జస్ట్ వదిలేస్తూ ఉంటారో ఆ టైమ్స్ లో ఈ రెడ్ హ్యాట్ హ్యాకర్స్ అనేవాళ్ళు ఏ ఏ టైంలో వాళ్ళు సెక్యూరిటీ అనేది లేకుండా ఉంటారో దాన్ని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళ సిస్టమ్స్ ని హ్యాక్ చేయటానికి హ్యాక్ చేసి ఆ సిస్టమ్ ని బ్లాక్ చేయటానికి ఈ రెడ్ హ్యాట్ హ్యాకర్ అనేవాడు ట్రై చేస్తూ ఉంటారనమాట. దాన్నే రెడ్ హ్యాట్ హ్యాకర్ అని పిలుస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ హ్యాట్ హ్యాకర్. గ్రీన్ హ్యాట్ హ్యాకర్ అనే విజిబిలిటీ ఇలా ఉండిద్ది. ఈ గ్రీన్ హ్యాట్ హ్యాకర్ ఎందుకు యూజ్ అవుతారు అనంటే జస్ట్ ఫర్ ఫన్ కోసం ఈ హ్యాక్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అంటే గ్రీన్ హ్యాట్ హ్యాకర్ అనేవాడు ట్రైనింగ్ లో ట్రైనింగ్ పర్పస్ మీద ఈ హ్యాకర్ అనేవాడు డేటాని యాక్సెస్ చేసుకోవడం గాని అంటే లైక్ మీ ఫ్రెండ్స్ మనమే ఉన్నాం. మనమే ఒక గ్రీన్ హ్యాట్ హ్యాకర్ అని ఎలా పిలువబడతాము అంటే మనం ట్రైనింగ్ తీసుకుంటూ మన ఫ్రెండ్స్ యొక్క ఫోన్ ని హ్యాక్ చేయటం, వాళ్ళ సిస్టాన్ని హ్యాక్ చేయటం ఇలాంటివి చేసే వాళ్ళందరినీ గ్రీన్ హ్యాట్ హ్యాకర్ గా పిలువబడతారు అన్నమాట. దీని యొక్క డెఫినేషన్ వచ్చేసరికి ఇంకా ఎక్కువ ఏం చెప్పొచ్చు అంటే హ్యాకింగ్ టెక్నిక్స్ ని ఎక్కువగా నేర్చుకోవాలి అనే ఆతృతత ఉండే వాళ్ళని కూడా గ్రీన్ హ్యాట్ హ్యాకర్ అని అంటారు. ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు మనమే ఉన్నాం. మనకే హ్యాకింగ్ గురించి టెక్నిక్స్ అన్నిటిని తెలుసుకోవాలని మనం చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నాం. ఒక ట్రైనింగ్ తీసుకుంటున్నాం. సో అలా తీసుకున్నప్పుడు ఏదైతే డేటాని ఎలా హ్యాక్ చేయాలి, ఈ ప్రాసెస్ మొత్తం ఎలా మనం నేర్చుకోవాలి, ఈ ఎంతూజియాజం ఉన్నట్లయితే మనల్ని కూడా మనం గ్రీన్ హ్యాట్ హ్యాకర్ అని పిలుచుకోవచ్చు అన్నమాట. సో టైప్స్ ఆఫ్ హ్యాకింగ్ గురించి మీకు అర్థమయ్యే ఉండింది. మనకు క్వశ్చన్ ఏదైతే ఉందో ఎగ్జామ్ లో టైప్స్ ఆఫ్ హ్యాకర్స్ అన్నా టైప్స్ ఆఫ్ హ్యాకింగ్ అన్నా ఈ 2 క్వశ్చన్స్ లో ఎలా ఇచ్చినా సరే మనం ఆన్సర్ అనేది ఇదే రాయొచ్చు. ఐ థింక్ మీకు ఇవి అర్థమైంది అనుకుంటున్నా. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి. ఈ వీడియో ఏదన్నా మీకు ఇంకా యూస్ఫుల్ అవుతున్నట్లు అనిపించింటే ప్లీజ్ లైక్ చేయండి. Finally, please do like, share and subscribe this channel, and thanks for watching this video.